మీ మీద కూడా అనేక కామెంట్స్ చేశారు. దాన్ని ఎలా చూడాలి అంటే మీరు తల్లిదండ్రులే ఏదో చేశారేమో, తండ్రే చేసాడేమో, తల్లే చేశారేమో అని కూడా అనేవారు. ఇప్పుడు మరి ఇప్పటి వరకు కూడా ఏం తెలలేదు. ఒకవేళ మేము ఏదైనా చేసుంటే ఇది వరకు తెలుసుకోవాలి. తెలియలేదు ఏమి దేనికి ఏది రాలేదు అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయినా ఒక పక్కన తిరుగుతున్నారు కదా మీరు. చేసిన తర్వాత మీరు ఎందుకు తిరుగుతారు? అంటే వాళ్ళు రకరకాలుగా అది చాలా దారుణంగా పెట్టారు. ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏదో చేశారని వీళ్ళు. అదంతా మేము ఇంకేం లేదు సార్. పాపమైనా పుణ్యమైనా దేవుడి మీద భారం వేసి దేవుడిని నమ్ముతున్నాను. ఇంకా దేవుడే నువ్వే ఏదోలా నా బిడ్డన చెప్పాలని ఎవరైనా అనుకున్నా సరే దేవుడు అనేవాడు ఉంటాడు. నిజం ఎంతో ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా దేవుడు అనేవాడు ఉంటాడు. దేవుడికి అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది. నిజం ఎంతో అబద్ధం ఎంతో జరిగిందెంతో అసలు ఏం జరిగిందని దేవుడే తెలుస్తుంది. ఈ రోజు కాకపోతే రేపైనా నా బిడ్డ నాకు అప్పు చెప్తాడని దేవుడి మీదే భారం వేసి ప్రతి పూజలో చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మన పక్కన గొడవ జరిగింది గణేష్తో అన్న వాళ్ళు కూడా వాళ్ళే ఎంక్వైరీ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి ఫోన్ చేసి పాప దొరికిందా అడుగుతున్నారా? వాళ్ళంతలా గొడవ వచ్చిన మాట్లాడుతున్నారు. మరి ఇంత ఏంటంటారు మిస్టరీ ఏంటంటారు? మరి అసలు చెప్పడానికి కూడా మా దగ్గర ఆన్సర్ లేదు సార్. అసలు ఏంటి అనేది. మరి ఇంతమంది జ్యోతిషులు వచ్చారు, అనేక మంది ఇక్కడ అనేక ప్రయోగాలు చేశారు. మరి ఏమి ఆ జ్యోతిషులు చెప్పిన టైం దాటిపోయింది ఇంకా ఉందా? ఎవరు పలానా టైం అని చెప్పలేదు కానీ వచ్చేస్తుందని చెప్పారు అంటారా? ఒక 4 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది ఒక మంది చెప్పారు కదా. దాటిపోయి మరి ఏంటి ఇంక పాప కోసం మరి ఎలా ఎదురు చూస్తున్నారు ఏంటి? ఇంక మరి ఇంకా అవదంటారా? పాప ఎలా చిన్న పాప అలా బాగానే ఆడుకుంటుందా? తనకి ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంది. తన అంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అందరం జ్ఞానేశ్వరం ఉన్నప్పుడు బాగా తెలిసింది. తనకు చెప్పుకోలేదు కదా అక్క ఇది అనేది కూడా. మన బాధ ఏంటనేది మనకు మనం ఒకరికొకరు మాట్లాడుకుంటే షేర్ చేసుకోగలం. వాళ్ళ బాధ అలా తెలియదు కదా. చూస్తుంది అంటే అందరూ కనపడుతున్నారేంటి కనపడతలేదంటే కొంచెం బాధ ఉంటుంది. అలాంటి పోస్టర్లు ఎత్తుంటే ఆ ఫోటోని చూసి అసలు ఆ పోస్టర్లు అన్ని చాలా వరకు చింపేస్తుంది. ఈ ఫోటోని చూసి ఎక్కడ ఉంటే ఆ ఫోటో చింపిని అక్క ఫోటో అని. మరి కొన్ని ఫోటోల్లోని కొండవారం నడుస్తూ వెళ్ళడం ఇవన్నీ కూడా. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను డెలివరీకి వెళ్ళినప్పుడు మా అమ్మ ఊర్లో కొంచెం పైన ఉంటుంది ఊరు. నేను కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు చేతిలో కూరగాయలు అవి ఉంటాయి. ఆ కూరగాయలు తీసుకొని పైకి మా ఇంటికి నాకన్నా ముందు పైకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అది నేను వీడియో క్లిప్ తీసాను మా ఆయన వాళ్ళకి పంపిద్దాం అలాగే. అది మొన్న నా ఫోన్లో చాలా బాగా చూసుకున్నారు మీరు. బర్త్డే చేసినప్పుడు కానీ పువ్వుల్లో గులాబీలు పెట్టి స్నానాలు కూడా చేయించుకుంటున్నావు కదా. ఇంకా చాలా వీడియో క్లిప్స్ ఉన్నాయి. అది నా ఫోన్ పోయింది. ఆ ఫోన్లో ఉండి వీడియోస్ అన్ని తన్ని. ఇప్పటికీ హోప్స్ ఉందంటారా? ఇప్పుడు పాప ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను సార్. మరి లాస్ట్కి ఏమవుతుంది అన్నది తెలియదు కానీ ఇప్పటికీ కూడా పాప వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, మరి గణేష్ కూడా బయట తిరుగుతున్నారు, ఇప్పుడు వెళ్తున్నారు ఇంకా మళ్ళీ. అమౌంట్ కోసం ఇబ్బంది. ఇంకే ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. మొన్న హీరో ఎవరో వచ్చారు, ఫోన్ చేస్తున్నారు, చేశారు, మాట్లాడలేదా? రాలేదు. ఆయన ఫస్ట్ వస్తానని చెప్పారు కానీ తర్వాత రాలేదు. అదే హీరో మోహన్ బాబు రాలేదు. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి రావడానికి కాదు అని చెప్పి అదే మంచు మనోజ్ ఫోన్ చేసి వస్తానని ఏదో అని అన్నారా? మీ నెంబర్ అయితే తీసుకున్నట్టున్నారు. గణేష్ నెంబర్ తీసుకొని మళ్ళీ మంచు మనోజేనా? ఆయన పిఏ ఉంటారు కదండి, ఆయన మాట్లాడారంటే ఎవరి దగ్గర నెంబర్ తీసుకొని ఫస్ట్ వస్తామని ఫోన్ చేశారు. మళ్ళీ ఎవరు వస్తున్నారని చెప్పారు వాళ్ళు? మంచు మనోజ్ అంటే షూటింగ్ ఏదో వచ్చినట్టు వస్తున్నారు. ఏమో మరి తెలియదు కానీ వస్తామని ఫోన్ చేసి చెప్పారు. మళ్ళీ ఒక 1/2 అవర్లోనే రావడానికి అవదమ్మా అని చెప్పి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాను. ఓకే, అంటే మరి అంత హీరోలు కూడా ఆ విధంగా స్పందించి పాప కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా పాప రావాలని ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. మరి ఫైనల్గా పోలీసు వారికి కానీ వీళ్ళకి కానీ అంటే ఒక పక్కన తిరుగుతున్నామంటున్నారు, పక్కన సీఎం చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ ఏం చెప్తలుచుకుంటున్నారు ఫైనల్గా ఇంకా ఈ ఆర్టీవీ ద్వారా? పేరున థ్యాంక్స్ అండి. ఎలా చెప్పాలి ఏంటన్నది అర్థం కాలేదు కానీ ఇప్పటి వరకు బాగానే చేశారు, మాకు బాగానే సపోర్ట్ చేశారు.
ఇకపైన కూడా సపోర్ట్ చేసి లాస్ట్కి నా బిడ్డను నా దగ్గరికి చేరుస్తారని, నా బిడ్డ ఆచూకీ తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కష్టపడ్డారని నేను అనట్లేదు. ఇకపై కూడా కష్టపడి ఏదో విధంగా నా బిడ్డ జాడ నాకు చెప్తారని మనస్ఫూర్తిగా ప్రాధేయపడుతున్నాను. మీ ఆర్టీవీలో కూడా ప్రతి టైంలో కూడా పాప దొరకాలని మేమందరం కూడా ప్రయత్నించాం. మరి ఆర్టీవీ ద్వారా కూడా విన్న ప్రతి ఒక్కరు కూడా విన్నారు. ఏం చెప్తారు? మేము వచ్చి మీ పాప కోసం కూడా అనేక ప్రయత్నాలు కూడా చేస్తాం, కొండ ప్రాంతం కూడా తిరిగాం. ఇవన్నీ కూడా ఎలా చూడాలంటారు? టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ, న్యూస్ రిపోర్టర్లు కానీ, అలాగే పేరు పేరున కృతజ్ఞతలండి. ఎందుకంటే మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు. మీరు కూడా వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి మా న్యూస్ని తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లోకి తెలియజేశారు. ఇంతకు మించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో. కానీ నేను చెప్పాలనుకున్నది ఒకటంటే, నేను చెప్పాలనుకున్నది థ్యాంక్స్ మాత్రం చెప్పగలను. పేరు పేరున అందరికీ థ్యాంక్స్ మాత్రం. ఓకే, ఇది చూస్తున్నాం. భవానీ అయితే తన రాక కోసం అంతే 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా జ్ఞానేశ్వరి దొరకాలని, అలాగే తన జాడ తెలియాలని, తన క్షేమంగా రావాలని కూడా కోరుకుంటున్నారు. ఇక వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న ఆ విధంగానే వాళ్ళ కోరిక నెరవేరే విధంగా పాప ఖచ్చితంగా వస్తే బాగుంటుందని కూడా తనైతే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పక్కన పోలీసు వ్యవస్థగా పనిచేస్తున్నా సరే ఇంకా ఇటువంటి ఆచూకీ లభించకపోవడంతోనే జ్ఞానేశ్వరి ఖచ్చితంగా దొరుకుతుందా లేదా అని కూడా ఆశలు రోజు రోజుకి ఆశలు అయితే ఎక్కువ అవుతున్నాయి. అలాగే వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళే ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళడం, ఆల్పోస్టులు అటించడం, ఏదైతే ప్రాంతాల్లో ఉన్నటువంటి మకాలు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి ప్రత్యేకంగా వీళ్ళకు కూడా పని చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జ్ఞానేశ్వరి అయితే ఖచ్చితంగా దొరుకుతుంది, వస్తుందని కూడా వాళ్ళంతా ఆశగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ 68 రోజులు అయిపోతుంది. అయినా సరే జ్ఞానేశ్వరి తను ఖచ్చితంగా అంటే మరో పక్కన ఉన్నత అధికారులు అన్నీ కూడా పరిశీలించారు. పరిశీలించినప్పటికీ ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ కూడా రావడం జరిగింది. ఆ కలెక్టర్ ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని మరొకసారి అనుభవజ్ఞులైన చేత ఆ కొండ ప్రాంతాన్ని కూడా ఒకసారి జల్లెడ పడతామని కూడా హామీ ఇచ్చారు. అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా అండగా ఉంటామని కూడా జిల్లా కలెక్టర్ ఇటీవల ఇంటికి రావడం, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, వాళ్ళకైతే భరోసా ఇచ్చిన పరిస్థితి. కానీ ఆ విధంగా ఇంకా అంటే కలెక్టర్ గారు వచ్చి వెళ్ళారు కాబట్టి ఇంకా అనుభవజ్ఞులు ఎవరైనా ఇంకా వస్తారేమో అని వాళ్ళ ద్వారా కొండని ఒకసారి గాలిస్తారని కూడా అన్నారు. కాబట్టి ఒకసారి చేస్తారని కూడా మేమంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా మరొకసారి కొండ ప్రాంతాన్ని కలెక్టర్ హామీ ఇచ్చిన ప్రకారంగా ఆ విధంగానే ఒకసారి కొండను గాలిస్తే బాగుంటుందేమో అని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ మరో పక్కన వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుగుతున్న, మరో పక్కన ప్రాంతాలన్నీ తిరుగుతున్నారు, పోలీసులు కూడా తిరుగుతున్నారు. కానీ జ్ఞానం ఏమైంది? ప్రతి ఒక్కరిలో కూడా ఎన్ని వెతికినా, ఎన్ని ప్రాంతాలు ఎన్ని చెప్పుకున్నా జ్ఞానేశ్వరి ఏమైందని చిన్న క్లూ దొరకకపోవడం, కనీసం ఏదైనా ఒక క్లూ దొరికి ఉంటే పాప ఈ విధంగా జరిగిందా, ఈ విధంగా అవ్విందా, ఈ విధంగా ఎత్తుకు వెళ్ళిపోయారా అనేది తెలిసి ఏదో ఒకటి చేయాలనేది కూడా ఆ సమాచారం అన్నా కూడా తెలియాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఒక పక్కన ఎవరో పిల్లలు నేలి వాళ్ళు పాపని తీసుకెళ్ళిపోయారనేది ప్రధానమైనటువంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు కూడా కనిపించకపోవడం, ఎటువంటి ఆచూకీ లభించకపోవడం, ఖచ్చితంగా మీ దగ్గర ఖచ్చితంగా ఉండుంటే మాత్రం మేము ఎటువంటి కేసులు కూడా పెట్టడం, ఎక్కడో చోట ఉంచేస్తే సరిపోద్దని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కానీ అటువంటి ఆ విధంగా కూడా ఎటువంటి సమాచారం కూడా రాకపోవడంతోనే వాళ్ళు ఇంకా వేదనతో కుమిలిపోతున్నారు. కుటుంబం అంతా కూడా జ్ఞాపకాల కోసం అయితే ఒక కుక్కను కూడా పెంచుకుంటున్నారు. ఇంకా జ్ఞానేశ్వరి ఖచ్చితంగా వస్తుందని అనేక మంది జ్యోతిషులు చెప్పారని కూడా వీళ్ళు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. కానీ ఇంకా జ్ఞానేశ్వరి జాడ దొరకకపోవడం, ఇంకా రోజులు గడుస్తున్నాయి, అలాగే వారాలు దాటుతున్నాయి, నెలలు కూడా నిండిపోతున్నాయి. కానీ ఎక్కడ జ్ఞానేశ్వరి జాడ అయితే మాత్రం దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు జాడ కోసం 1000 కళ్ళతో గుండె తలుపులు తీసి ఎదురు చూస్తున్న పరిస్థితి. తన కోసం 1000 కళ్ళతో ఈ యొక్క ప్రాంతం అంతా మొత్తం తెలుగు రాష్ట్రాలనే జ్ఞానేశ్వరి ఖచ్చితంగా దొరుకుతుందని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ కోరిక నెరవేరే విధంగా ఖచ్చితంగా జ్ఞాను రావాలని మేమంతా కూడా ఎదురు చూస్తున్నామని కూడా తల్లి ఇంకా జ్ఞానేశ్వరి కోసమే ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి ముఖ్యంగా కనపడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, సిహెచ్ అగ్రహారం. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైనటువంటి ప్రాంతం.